ఓకే, రాజశేఖర్ గారు. గుడ్ మార్నింగ్ సార్. ప్యానల్ ఉన్నటువంటి పెద్దలు కృష్ణరాజు గారికి, బాజీ గారికి ముందుగా నమస్కారాలు. ఈరోజు మరి ఎన్నికలు రాబోతున్నటువంటి సందర్భంలో ఈ డబ్బుకు సంబంధించి జిమ్ముక్కులు చేయనియండి, కుట్రలు కుతంత్రాలు రకరకాల ఎన్ని కుట్రలైనా చేయడానికి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నారు. అందులో భాగంగా ఇదొకటి, ఇది డబ్బు సేకరించడం అనేది. మీరు 1000 కోట్లు కాదు, ఎన్నికల సమయానికి 10,000 కోట్లతోటి ఎన్నికల్లో దిగడానికి ఆయన సిద్ధపడతాడు, అందులో సందేహం. ఎందుకంటే ఆయనకు వనరులు ఉన్నాయి ఇప్పటికే. మరి ఎన్ఆర్ఐల దగ్గర నుంచి అయితేమి, లేదా కాంట్రాక్టర్ల దగ్గర నుంచి అయితేమి, మరొక రకరకాలుగా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ డబ్బు సమీకరించగలిగినటువంటి సత్తా ఆయనకు ఉంది చంద్రబాబు నాయుడు గారికి. సో అందులో ప్రధాన భూమిక అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నారాయణ గారిది. నారాయణ గారు మరి వాళ్ళిద్దరూ ఒకటే. నారాయణ గారితో పాటు సుజనా చౌదరి ఇంకెవరెవరు ఉన్నారు, చెప్తాను సార్ వాళ్ళు చెప్తాను సార్. అంటే ప్రధానంగా ఈ ఆపరేషన్ అంతా నారాయణ గారు, అంటే నారాయణ గారు చంద్రబాబు నాయుడు గారు వేరేం కాదు, ఆత్మలు ఒకటే, శరీరాలు మాత్రం వేరు. ఇద్దరు కలిసి ఏ కార్యక్రమం అయినా కూడా, అందుకే అందులో భాగంగానే రాజధాని ప్రాంతాన్ని నారాయణ గారికి అప్పచెప్పడం కూడా జరిగింది. అదే కాకుండా ఆయన్ని ఎమ్మెల్సీ చేసి, మరి ఓడిపోయినటువంటి వ్యక్తిని ఎమ్మెల్సీ చేసి మంత్రిని చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు. అంటే ఆయన ద్వారానే మొత్తం ఆపరేషన్ అంతా కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు గతంలో 5 సంవత్సరాలు చేశారు. సో ఇప్పుడు వాళ్ళు వసూళ్ల కార్యక్రమం అనేది అంతర్జాతీయ దగ్గర నుంచి గ్రామ స్థాయి దాకా వసూళ్ల కార్యక్రమం. ఫర్ ఎగ్జాంపుల్ రాజధాని నిర్మాణానికి అని చెప్పి జోలి బట్టి డబ్బులు వసూలు చేశారు. అనేక మంది డబ్బులు ఇచ్చారు, బంగారం ఇచ్చారు. మరి అనేక మంది మరి వాళ్ళు ఇచ్చిన డబ్బు ఏమైనట్టు అసలు ఇది ఈ రోజుకి లెక్కలేదు. ఆ డబ్బు ఎక్కడికి పోయినట్టు, లేదా రాజధాని నిర్మాణం ఏమైనా జరిగిందా, వాళ్ళు ఏమైనా చేశారా? తాత్కాలిక నిర్మాణం కేంద్రం ఇచ్చిన నిధులతో తాత్కాలిక నిర్మాణం కొంత జరిగింది. కాబట్టి ఆ విధంగా వసూల్లో చేసేటువంటి కార్యక్రమం చేస్తూ వాళ్ళల్లో అందులో భాగంగానే మరి సీఎం రమేష్ గారు, లేదా గంటా శ్రీనివాసరావు గారు, లేదంటే సుజనా చౌదరి గారు చూడండి, దాదాపు 10,000 కోట్ల రూపాయలు కూడా బ్యాంకులకు అప్పులు పెట్టేసేసి కూర్చున్నాడు ఆయన. మరి ఇంకొక పక్క చూస్తే గంటా శ్రీనివాసరావు గారు చూస్తే 141 కోట్లు, అంటే అవి ఈ రోజుకి వడ్డీతో కలిపి దాదాపు 200 కోట్ల పైబడి వడ్డీలతో కూడా ఈ విధంగా అప్పులు చేసి, లేదా బ్యాంకులు దోపిడీ చేసి, లూటీ చేసి వాళ్ళని మళ్ళీ స్కిన్ కాపాడుకోవడానికి ఇదే చంద్రబాబు నాయుడు గారు స్లీపర్ సెల్స్ లాగా బీజేపీలోకి వాళ్ళని పంపించడం జరిగింది. వాళ్ళు అక్కడ ఉండటం వల్ల సేఫ్గా ఉంటున్నారు ఇప్పటి వరకు కూడా. సో ఇప్పుడు బీజేపీ అక్కడ కలవాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా కూడా వీళ్ళందరూ కూడా అక్కడ పనిచేస్తున్న సందర్భం చంద్రబాబు నాయుడు తరపున లాబింగ్ చేస్తున్నట్టు చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే 5 రూపాయల వడ్డీ అని మీరు అన్నారు. 5 రూపాయలు కాదు, 10 రూపాయల వడ్డీకైనా సరే వాళ్ళు డబ్బు సేకరిస్తారు. ఎందుకంటే అంతకు 10 అంతల మా అధికారంలోకి వస్తే మేము సంపాదిస్తాం అనేటువంటి ధీమా ధైర్యం వాళ్ళకు ఉంది. ఎన్ని అక్రమాలు చేసైనా సరే మరి వాళ్ళ అధికారంలోకి రావాలనేటువంటి ఆలోచనతోటి ఎంత డబ్బైనా ఖర్చు పెట్టడానికి కూడా వాళ్ళు వెనకాడేటువంటి ప్రశ్నే లేదు. అదేవిధంగా అంటే గెలుపు కోసం సార్ ఎన్ని అడ్డదారులైనా తొక్కుతారు. గతంలో చూసాం మనం ఏ విధంగా వాళ్ళు చేసిందనేటువంటిది. ఇప్పుడు రాజధాని ప్రాంతాన్ని కూడా కేవలం వాళ్ళ భూముల్ని, మరి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులను మోసం చేసి 3 పంటలు పండేటువంటి భూములు బీడు భూములుగా మార్చి మరి వీళ్ళు దాన్ని కూడా డబ్బు దండుకోవాలనే ఉద్దేశంతో సింగపూరు కంపెనీకి కూడా వీళ్ళు దారాదత్తం చేసిన ఆ భూములు, రైతుల భూముల్ని చేసినటువంటి పరిస్థితులు కూడా కేవలం డబ్బు కోసమే ఇప్పుడు జరిగినటువంటి తతంగాలన్నీ మీరు చూడండి. పోలవరం ప్రాజెక్ట్ని చూడండి, అది ఒక ఏటీఎం లాగా వాడుకున్నారు. అది సాక్షాత్ ప్రధానమంత్రి గారు అన్న మాట. అది రాయపాటి రంగారావు గారు. ఆ తర్వాత చెప్తాను సార్, ఇప్పుడు రంగారావు గారు ఉన్నారు. రాయపాటి రంగారావు చాలా స్పష్టంగా దాని మీద మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసుకున్నటువంటి డబ్బు కూడా తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టాము మరి అని మాట్లాడు. దానివల్లే మేము నష్టపోయాము, 150 కోట్లు పెట్టాము, దానివల్లే నష్టపోయాము. ఈరోజు మరి పోలవరం ప్రాజెక్టు కూడా అంత ఇబ్బందుల్లో పడడానికి కూడా కారణం అదే అనేటువంటిది మరి చాలా స్పష్టంగా మరి వాళ్ళు మాట్లాడారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టు
ట్రాన్స్ట్రాయ్కి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఆ రోజు ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు వాళ్ళకి ఎట్టిస్తారు. కానీ రాయపాటి రంగారావు చేసిన ఆరోపణ ఈనాడు ఆంధ్రజ్యోతి అస్సలు కప్పిపుచ్చేసాయి. వాళ్ళు వేయరు కదా సార్, వాళ్ళు ఎలా వేస్తారు? అది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కరపత్రం అనొచ్చు, వాళ్ళు ఏదైనా అనొచ్చు, వాళ్ళు వేసే ప్రశ్న ఏది జరిగినా వేయరు. అదే కాదు, అంతకన్నా ఘోరమైనటువంటి విషయాలు జరిగినా కూడా వెయ్యరు కూడా. తర్వాత ఇప్పుడు ఈ పోలవరానికి సంబంధించి కూడా చాలా స్పష్టంగా చంద్రబాబు అసలు ట్రాన్స్టాక్ ఎట్టిస్తారు, వాళ్ళకి అసలు ఎలిజిబిలిటీనే లేదు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధికారులు గందరగోళం చేశారు. కాంగ్రెస్ వాళ్ళైనా ఆయనకి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఏమైంది, వెంటనే వాళ్ళని మళ్ళీ వేరే పార్టీలో చేర్చుకోవడం, ఆయన ఎంపీని చేయడం, తెలుగుదేశం పార్టీలో చేర్చుకొని ఎంపీని చేయడం, అక్కడి నుంచి వచ్చేసి అందులో డబ్బు ఈయన వాడుకోవడం అలవాటు పడ్డారు. సో ఈరోజు పోలవరం ప్రాజెక్టు కూడా ఇంత డిలే కావడానికి కారణం కానీ ఇబ్బందులు పట్టడానికి కారణం కూడా కేవలం చంద్రబాబు నాయుడు తీసుకొని ఈ దోపిడీ కార్యక్రమం వల్లే ఈరోజు అది జరిగింది. కాబట్టి ఈ ఎన్నికల సమయంలో ఎంత నీచానికైనా దిగజారి ఎన్నికల్లో విజయం సాధించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తారు. కానీ ప్రజలు గమనిస్తున్నారనే విషయాన్ని ఆయన గుర్తుంచుకోవాలి. డబ్బుతోటే విజయం సాధించే పని అయితే టాటా బిర్లాలు ఎప్పుడో ప్రధానమంత్రులు అయ్యేవాళ్ళు. ఈ గతంలో చేసాడు అదే ప్రయత్నం, రేపు 24 ఎన్నికలు కూడా అదే ప్రయత్నం చేస్తాడు. కానీ ప్రజల పక్షాన ప్రజల కొరకు పనిచేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తారు.